నీకేమనిపిస్తోంది? నిద్రపోవాలనే ఉంది. టైం 4 అయింది. ఇంకో గంట వరకు వెయిట్ చేద్దాం. బాడే పిలుస్తాడు. వాళ్ళు పిలిచినప్పుడు నన్ను లేపు. హలో. ఏమైంది? రా. ఆ బోట్ని నేవీ వాళ్ళు సీజ్ చేశారంట. పేపర్ పర్మిట్ చెక్ చేసి రేపే వదులుతారంట. దారి మధ్యలోనే ఫరీక్ ఫోన్ చేశాడు. మేము తిరిగి వచ్చేసాం. తనని పోనివరా. తను తిరిగి వెళ్ళిపోని. మీరు చెప్పిందే సరే. నేను వెళ్ళకపోయినా సరే ఏం అయిపోదులేరా. కానీ ఇంతకన్నా ఏం పెద్దగా జరగబోయేది లేదు. కానీ మీరందరూ వీళ్ళందరినీ ఎందుకు రప్పించారు? పొద్దున్నే చెప్పుండొచ్చు కదా. అది ఇప్పుడు ఎలాగో తెల్లారుతుంది కదా. మీరు బయలుదేరండి. నేను నిద్రపోవాలి. చాలా టైర్డ్గా ఉన్నాను. నేను సార్తో ఇక్కడ ఉంటాను. వద్దు, నేనుంటాను. మీరు బయలుదేరండి. రేపు కలుద్దాం. సరే, బయలుదేరరా. బయలుదేరండి. వెళ్ళకూడదని అనుకున్నావా? వెళ్ళాలి. ఎలా? కొంచెం ఆడుకోవాల్సి ఉంటుంది మునపట్లాగా. నేను ఆలోచించేది ఏంటంటే ఎవాక్యుయేషన్. పేషెంట్ నువ్వా నేనా? నేనేరా. నీకు ఏంటి వ్యాధి? వ్యాధి కాదు, ఆత్మహత్యా ప్రయత్నం. కారణం లవ్ ఫెయిల్యూర్. ఏమంటున్నావురా? ఆ పిశాచే షరీన్ దగ్గర కరెక్ట్ టైం చూసి నువ్వు గొడవ పడ్డావు. ఆవిడ్ని కాస్త మేనేజ్ చేసి వచ్చలే. నువ్వు కాస్త సపోర్ట్ చేస్తే చాలు. కానీ మనిద్దరం మాత్రమే. రాజీవ్కి గోయాకు కూడా తెలియకూడదు. అప్పుడే వాళ్ళ దగ్గర రియాక్షన్ న్యాచురల్గా ఉంటుంది. గోయా, శాంతను మనల్ని మోసం చేశాడు. నువ్వు వెంటనే బయలుదేరిరా. త్వరగా రా. అయ్యో రాజు, శాంతను మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు రా. త్వరగా రారా. పోలీసులకి చెప్పి నువ్వు త్వరగా బయలుదేరి రారా. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి. ఒక్కడూ కనబడే. అయ్యో, ఇక్కడ అరవడం వేస్ట్. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి.
జకరియా అయ్యో, శాంతను మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. త్వరగా రా. లోపలికి వచ్చేసాడు. ఏదైనా చేసి కాపాడు. త్వరగా వెళ్ళి అందరినీ తీసుకురా. త్వరగా వెళ్ళు. విషం తాగేశారు, అందరూ రండి. అయ్యో, నన్ను ఏం చెప్పమంటావు? శాంతను సార్ ఏదో చేసుకున్నారు. లోపలికి వెళ్ళి ఎలాగైనా కాపాడు. ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడు. శాంతను సార్, సార్ లేవండి సార్. సార్ ఎవరైనా రండి. సార్ సార్ ఇది విషయం సార్. నాకు తెలుసురా. సార్ సార్ శాంతను సార్. నువ్వేట్రా పరోటా సార్ లెగన్ సార్. కేస్తున్నావు? సార్ సార్ బండి కాల్ చేయండి. రేయ్, నా సెల్ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ హలో లేదు. హలో హలో సార్. దేవుడా, సార్. ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదే. ఏమైంది సార్? వచ్చావా? అయ్యో, ఏంటి సార్? ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేయవయ్యా. ఏమైంది? వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి. సరే, సార్. నేను అందరినీ సార్ పిలుస్తాను. పోలీసులకు చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్ జకరియా సార్, రండి. సార్ ఏమైంది? మన శాంతరు సార్ విషవాయువు పీల్చి స్పృహ తప్పిపోయారు. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను బండిని రమ్మని చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. అయ్యో, లైన్ దొరకడం లేదే. ఏమైంది సార్? అయ్యో, ఏమైంది? నువ్వే నా మైక్ లో అనౌన్స్ చేస్తావు. వెళ్ళి చేయవయ్యా. ఏమని? ఒక్కటి ఇచ్చానంటే వెళ్ళి సార్, అనౌన్స్ సార్. చేయి. ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మను. జరగరా. రేయ్, త్వరగా వెళ్ళి పైలట్ ని రమ్మను రా. ఊరికే ప్రశ్నలు అడగకుండా వెళ్ళి త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళు త్వరగా. రేయ్, మీరు త్వరగా వెళ్ళి తీసుకొస్తేనే సార్ ని కాపాడగలం. అదిగో గోయ వచ్చేసారు. గోయ, త్వరగా రండి గోయ. అయ్యో, గోయ శాంతను ఎంత పని చేశాడో చూసావా? ఎందుకు ఇలా చేశాడో తెలియలేదు. తను ప్రతిసారి మనతో ఏ విషయమైనా చెప్తాడు కదా. రండి. ఎక్కడ తను ఇలా చేస్తాడని నాకేం తెలుసు. ఇలా చూడండి. సార్ చాలా సీరియస్. గ్యాస్లో వాడేదో విషం ఉందని చెప్పాడు. మరి ఎందుకు చేశాడు ఈ పని? ఇలా చూడమా, ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. నోట్లో నోరు పెట్టి గాలి ఊదు. చాలా సీరియస్ గా ఉన్నారు. త్వరగా రండి. సార్, చూడండి. చూడండి, కాపాడాలి. అదిగో, పోలీసు వాహనం వచ్చేసింది. త్వరగా లేపండి. గట్టిగా పట్టుకోండి. ఎలా జరిగింది? జాగ్రత్త. ఆ డాక్టర్ కొంచెం రెడీగా ఉండమని చెప్పండి. హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళి కాపాడగలం. స్టార్ట్ చేయవయ్యా త్వరగా. సిలిండర్ ని లోపల పెట్టవయ్యా. డాక్టర్ కి చూపించాలి. త్వరగా. జాగ్రత్త. ఇంటి లాక్ చేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేయ్. ఎవరైనా ఫోన్ చేసి డాక్టర్ ని రెడీగా ఉండమని చెప్పండి. త్వరగా వెళ్ళండి. త్వరగా రండిరా. మాట్లాడుతూ ఉండకండి. త్వరగా రండి. వెళ్ళు.